నాన్న నాకు సిద్ధు అంటే చాలా ఇష్టం నాన్న, నేను సిద్ధునే పెళ్లి చేసుకుంటా. ఈ ప్రపంచంలో ఇంతమంది అబ్బాయిలుంటే నీకు ఆ కర్రోడే నచ్చిండా? నీకు అసలు చెట్టుగాడు. నాన్న నాకు ఆ కర్రోడే నచ్చింది నాన్న. నేను ఒప్పుకోను నాన్న. సిద్ధు. ఏమండి జన్ని గారు, ఏమైందంటే అట్టే అడుస్తుండ్రు? ఎవరేమన్నారు? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. ఊర్ని అప్పుడే పెళ్లికాడికి పోయిన ఇల్లు. ఎందుకండి? నువ్వు కర్రోడ్వని. ఏంటండి ఆ రీజను? మీరు కూడా కరెక్ట్గానే ఉన్నారుగా. అదంతా ఆయనకు అనవసరం, నీ గురించే అవసరం. మరి మీరేమన్నారండి? నాకు ఆ కర్రోడే కావాలన్నా. బంగారం. ఎందుకండి ఈ కర్రోడ్ అంటే అంత ఇష్టం మీకు? మరి ఇప్పుడు ఏం చేద్దామండి? లేచిపోదాం. జని గారు. అవును సిద్ధు, ఈ పెద్దలు మన ప్రేమను యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు తెల్లగవ్వాలి. అది అసలు జరగని పని. అందుకే పోదాం, లేచిపోదాం. సరే అండి. ఈవినింగ్ వస్తే బ్యాగ్స్ ఎందుకొని రెడీ ఉండు. ఓకే అండి. ఓకే బాయ్. బాయ్. అమ్మాయిలేంట్రా ఇంత ధైర్యంగా అయిపోయినరు ఈ మధ్య? లేచిపోదాం రా సిద్ధు, లేచిపోదాం. ధైర్యంగా రా సిద్ధు, ధైర్యంగా ఉండు. కొంచెం సేపు నిద్రపోదాం, సాయంత్రం లేచిపోదాం. దేవుడా మంచిగా లేచిపోయేటట్టు చూడు. సిద్ధు లేచిపోదాం. బాగా కూర్చొని పోదామండి. ఎదవా నిద్రలో కూడా కుళ్ళు చోట్లేదు. లేరా, లేచిపోదాం. లేచిపోదాం. పదండి. చిన్నవా లక్ష్మి, చిన్నవా ఇప్పుడు కట్టారా? బా నా బంగారు లక్ష్మి. ఏమండి జన్ని గారు, మీరు ఈ దూడపిల్లని తీసుకపోయి. ఏది దూడపిల్ల? ఎక్కడ? దానికి చూడు ఎంత తొందర. ఇప్పుడు ఈడ కట్టేసిన అప్పుడు మమ్మీ కడిగి పాలు అవుతుంది. నీ అబ్బాయి తాగితే మేమే అమ్ముకోవాలి పాలిడా? సర్లే గానీ మీరు ఆ దూడపిల్లకి మేతేసి ఆ పెద్ద బఫెల్లో కడిగి పోయి పాలు బిత్తకండి, ఓకేనా? నేను పోయి కుర్తి నీళ్ళు తీసుకొని వస్తా. సరే సిద్ధు. బిందేది ఇంతకి ఇక్కడుందా? ఇదేంటి నాకెళ్ళి అట్లా చూస్తుంది? సేమ్ మా సిద్ధు గాని లాగానే ఉంది. బిగ్ బఫెలో గివ్ సమ్ మిల్క్. ఓయ్ స్మాల్ బఫెలో, యు గో దట్ సైడ్ ప్లీజ్. ఐ వాంట్ సమ్ మిల్క్ ఫ్రమ్ యువర్ మదర్ ప్లీజ్. ఇదేంది పోటంలా? ఇదేంది పోట్లా? సర్లే ఎట్టొక్కటి చేద్దాం. వినవెందుకు? అబ్బా ఏందండి మేతేసేసారా? ఏం సిద్ధు ఇది అసలు మాట అయినట్లేదబ్బా. అంటే ఇప్పుడే కదండి పుట్టింది, కొంచెం పెద్ద పెద్దగా అవుతుంటే అప్పుడు ఏంటోలేండి. అయితే ఇంకా 2 బర్రెలను కొనుక్కురా సిద్ధు. మనం వాటిని పెంచుకొని పాలు విత్తుకొని వ్యాపారం చేసి రిచ్ కిడ్స్ అయిపోదాం. ఓకే అండి, తీసుకొని వస్తా. నువ్వేమే బర్రెల సామ్రాజ్యానికి రాజు, నేను రాని. ఓకే ఓకే అండి. నువ్వు కుర్తి నీళ్ళు తీసుకురా, ప్యాడెత్తు, నేను గడ్డేస్తా. కుర్తి నీళ్ళు పేడ. నిజం కాదు. ఏంది టటికలు వచ్చింది అయినా? అంటే ఇప్పుడు నేను దాన్ని లేపుకొని పోతే దాంతో బర్రెలు దాకుంటూ బతకాలా నేను? మళ్ళీ బర్రెలు రాని నువ్వు బర్రెలు రాజు ఇద్దరం కలిసి బర్రెలు కొనుక్కొని పాలు పెట్టుకుందామంటుంది. మళ్ళా 2 బర్రెలు కడిగి పోయి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా అంటుంది. వద్దు సిద్ధు, ఈ బతుకు నాకొద్దు. ఏంద్రీ టటికలు వచ్చింది? నేను లేచిపోను. నేను బర్రెలు తోలుకోను. సిద్ధు రా, తొందర లేచిపోదాం. అమ్మ దినమ్మా, ఏం చెప్పాలి ఇప్పుడు దీనికి? సిద్ధు రా తొందరగా, మా నాన్న వస్తాడు. తప్పండి జెన్నీ గారు, చాలా పెద్ద తప్పు మనం చేస్తున్నది. చిన్నప్పటి నుంచి మనల్ని ఎంతో అల్లాల ముద్దుగా పెంచి పెద్ద చేసి మనం ఒక మంచి పొజిషన్ కు వచ్చాక మన తల్లిదండ్రుల వయసు మళ్ళాక మనం వాళ్ళకి ఎంతో ధైర్యంగా ఉంటామని మనల్ని ఎంత జాగ్రత్తగా పెంచుతారండి మన తల్లిదండ్రులు.
అలాంటిది మన స్వార్థం కోసం తల్లిదండ్రుని మోసం చేసి లేచిపోవడం చాలా పెద్ద తప్పండి. కుదిరితే మన తల్లిదండ్రులను ఒప్పిద్దాం, లేకపోతే వాళ్ళు ఒప్పుకునేంత వరకు మన ప్రేమను మనమే శిక్షించుకుందాం. కానీ మన ప్రేమలో ఉండే గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించేలా చేద్దామండి. గుర్తించండి అంకుల్, గుర్తించండి. నా బరల బతుకు నుంచి విడుదల చేయండి అంకుల్, ప్లీజ్. గుర్తించండి అంకుల్, గుర్తించండి. ఇది కన్విన్స్ అయిందో లేదో గుర్తించండి. ఒకసారి చూద్దాం. జనని గారు, రియల్లీ యు ఆర్ వెరీ గ్రేట్ సిద్ధు. నీలాంటి లవర్ నాకు దొరికినందుకు గర్వపడుతున్నాను. కర్రోడు అయినా తెల్లడు అయినా బ్రిటిష్ వాడివైనా మా అమ్మ నాన్న నేను ఒప్పిస్తా, నిన్నే పెళ్ళాడతా. నిన్నే పలాడుతున్నా, అది రాగొచ్చిన సినిమా కదా. నీలాంటి అబ్బాయి దొరకడం నా అదృష్టం. ఎలాగైనా మా అమ్మ నన్ను ఒప్పిస్తా. బాయ్ సిద్ధు. బాయ్ అండి, జాగ్రత్త. జస్ట్ మిస్టర్ నాయన, పొరపాటున పాప నేను లేపుకొని పోయి ఉంటే నా బతుకంతా బర్రెలకు భరతనాట్యం నేర్పించుకుంటా ఉండేటోని. వామ్మో, జస్ట్ మిస్. వద్దురా నాయన సిద్ధు, నీకు ఈ లేపుకోబడాలు నీ బాడీకి అస్సలు సెట్ కావు. జాగ్రత్తగా ఉండు, అంత తల్లిదండ్రులు ఒప్పించుకునే చెయ్యి, ఓకేనా? బీ కేర్ఫుల్. బాయ్ అండి జనని గారు.